చేసినటువంటి మేడం మన ట్రాఫిక్ సి లక్ష్మీ మేడం గారిని ఈ యొక్క మండప నిర్వహణను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇంకా ముందు కూర్చున్న అందరికీ, స్టేజ్ పైన కూర్చున్న అందరికీ నమస్కారం. గణేష్ ఫెస్టివల్ అంటే మనకందరికీ చాలా ఇష్టం. 11 రోజులు సంబరాలు చేసుకుంటాం. భక్తి శ్రద్ధలతోటి 11 రోజులు సంబరాలు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ అందరికీ నేను ఒకటే మాట చెప్తానండి. దయచేసి ట్రాఫిక్ అంతరాయం కాకుండా విఘ్న నాయకులని మీరు ప్రతిష్ఠించుకోండి. 11 రోజులు భక్తి శ్రద్ధలతో చేసుకోండి. 11వ రోజు అంతే భక్తి శ్రద్ధలతోటి నిమజ్జనం చేయండి. కానీ రోడ్డు మీద మాత్రం ట్రాఫిక్ అంతరాయం కలిగేటట్టు దయచేసి పెట్టకండి. రోడ్స్లో, బైలేన్స్లో మీ అందరికీ మీ తోటి సహచరులకి ప్రాబ్లం అవుతుంది. మీరు పెట్టే విగ్రహాలు భక్తి శ్రద్ధ అని మనం అనుకుంటే పక్కన వాళ్ళకి కష్టం అవుతుంది. తర్వాత చిన్న వినాయకులు తెస్తున్నాము, పెద్ద పెద్ద టస్కర్లు పెడుతున్నాము, దానిపైన డీజేలు పెడుతున్నాము. డీజేలు ఈసారి యాక్సెప్టెన్సీ లేదు. మనకి ఆర్డర్స్ ఇచ్చారు డీజేలు పెట్టకూడదు. మట్టి వినాయకులు పెడితే మనకి చాలా మంచిది. నిమజ్జనం చాలా తొందరగా అవుతుంది, పొల్యూషన్ కాకుండా. తర్వాత దాని మీద డాన్సెస్ వేస్తూ ఉంటారు, సాంగ్స్ పెడుతూ ఉంటారు. దయచేసి మీరు ఇవన్నీ కొంచెం చూసుకోవాలి. చిన్నపిల్లల్ని ఎక్కిస్తున్నారు టస్కర్స్ పైన. హైదరాబాద్లో చూస్తే చాలా ప్రమాదాలు కూడా జరిగి ఉన్నాయి గతంలో టస్కర్స్ కింద పడి. సో ఇలాంటివి ఏమీ జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం గణేష్ ఉత్సవాన్ని జరుపుకోవాలి. మొట్టమొదటిసారిగా రాచకొండలో, ఉప్పల్లో నేను గణేష్ చేస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరము. మీ అందరికీ కూడా, మీ అందరితో పాటు మేము కూడా ఉంటాం, పోలీస్ వారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. మహిళా మంది ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి ముస్లిం సోదరులు కూడా వచ్చి ఉన్నారు. మన వాళ్ళు శ్రీరామపురం నుంచి, అలాగే వివిధ కాలనీ నుంచి కూడా వీళ్ళందరూ కూడా వచ్చేసారు. మీ కాలనీలో ఏర్పాటు చేసే వ్యక్తుల దగ్గర విషయం చర్చించుకొని ఏ విధంగా మనము ఈ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలనే విషయం మీద మనము చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. కాశిరెడ్డి సార్ పైకి రావాల్సిన కూర్చున్నాం. కావేనార్ సుధాకర్ రెడ్డి సార్ అక్కడే కూర్చున్నారు. కాలనీ అధ్యక్షులు పైకి రావాలని చెప్పినాం గతంలో. మరి మనని కూడా ప్రతి సంవత్సరం మాకు వాళ్ళు జబాజ్ టీం వాళ్ళు వెన్నంటూ ఉండి ఈ యొక్క మా కార్యక్రమానికి ఉత్తేజపరుస్తూ అందరినీ అల్లరిస్తున్నారు. వారిని కూడా మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. నరేష్ అన్న, అందరికీ హాయ్ అండి. బాగున్నారా? ఓకే. ఇక్కడ వచ్చిన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మా పోలీస్ కమిటీ వాళ్ళందరికీ అండ్ ట్రాఫిక్ కమిటీ వాళ్ళందరికీ హాయ్ అండి. అందరికీ హాయ్ అండి. అన్న చెప్పినట్టు నాకు తెలీదు, నేను సడన్గా వచ్చాను, ఏం మాట్లాడాలో కూడా నాకు తెలీదు. దయచేసి ఉన్న తప్పులుంటే మాత్రం క్షమించండి, ఓకేనా? ఓకే. అందరూ మట్టి వినాయకులు పెట్టండి అండ్ మన ప్రకృతిని కాపాడండి. ఇంకా ట్రాఫిక్కి ఏ ఇబ్బంది రానివ్వకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ఏమనుకోకండి. ఓ వ్యక్తి దగ్గరికి 3 వ్యక్తులు వచ్చారు. ఆ వ్యక్తి ఏంటంటే బ్యాంక్ ఎంప్లాయీ. సార్, నన్ను గుర్తుపట్టారా సార్? మీ ముగ్గురు నీ దగ్గర లోన్ తీసుకొని చాలా బాగుపడ్డాము అని అన్నావు. అనగానే అవునా? ఫస్ట్ వ్యక్తి వచ్చాడు. సార్, మీ దగ్గర నేను 1,00,000 రూపాయలు లోన్ తీసుకొని కోటీశ్వరుని అయ్యాను సార్ అని అన్నాడు. ఏం లోన్ తీసుకున్నావు అనగానే నేను ఫస్ట్ లోన్ తీసుకొని విగ్రహాల వ్యాపారం చేశాను సార్. ఏ విగ్రహాలు చూసినా మీ ముఖం కనిపిస్తుంది. ఆ విగ్రహానికి పాలాభిషేకం చేస్తుంటే మీ ముఖం కనిపిస్తుంది. దానికి నీళ్ళాభిషేకం
కనిపిస్తుంది అనగానే ఏ అబ్బా చాలా గొప్ప పొగడితే నాకు ఇష్టం ఉండదు అని అంటాడు. ఇంకా మూడో వ్యక్తి వాళ్ళిద్దరు చెప్పారు కదా నువ్వు ఏ వ్యాపారం చేసావనంటే సార్ నేను చెప్పుకునే వ్యాపారం చేయలేదు సార్ అనగా ఏంటబ్బా దొంగ వ్యాపారం ఏమైనా చేసావా లేదంటే ఏదన్నా నేరం ఏమైనా చేసావా అంటే లేదు సార్ నేను మూడో వ్యాపారం పందుల వ్యాపారం చేశాను సార్. ఏ పందులో చూసినా మీ మొగ్గు కనిపిస్తుంది, ఆ పంది చుట్టూకి వెళ్తుంటే మీ మొగ్గు కనిపిస్తుంది, అది చుట్టూకి వెళ్తుంటే మీ మొగ్గు కనిపిస్తుంది, ఆ పంది తింటుంటే మీ మొగ్గు కనిపిస్తుంది, అది మంచినీళ్ళు తాగుతుంటే మీ మొగ్గు కనిపిస్తుంది అనగానే వెంటనే ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఇది దయచేసి జోకు ప్లీజ్ నవ్వండి. థ్యాంక్ యూ. నేను ప్రతిసారి అన్న ప్రోగ్రామ్కి వస్తూ ఉంటా, ఇది నాది థర్డ్ టైము. థ్యాంక్ యూ అన్న, నువ్వు ఇంకా నన్ను లైఫ్ లాంగ్ పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నరేష్, కూర్చో. మరి ఇప్పుడు వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నవరాత్రులు నిర్వహించి జాతి సమైక్యతను కాపాడుతున్నటువంటి వినాయక మండప నిర్వాహకులందరికీ కూడా అంజలి కుసుమాంజలి హృదయాంజలులతో స్వాగత సుమాంజలు అర్పిస్తున్నాను. ఈ భారతదేశం పుణ్యప్రజలకు పుట్టిన చోటు, తపోధరులకు తల్లిసీమ, పౌరుషవంతులకు పాఠశాల, వేదం పూజించిన దేశం, ప్రపంచానికి జ్ఞానం ప్రసాదించిన దేశం, సకల చరాచర సృష్టికి గమ్యం చూపిన దేశం, పరమార్థానికి అభిముఖంగా జీవయాత్ర జరిపే ప్రతి జీవి చిట్టచెరు మసిలిగా చేరుకోవాల్సిన దేశం ఏదైనా ఉందంటే అదే భారతదేశం. అలాంటి భారతదేశాన్ని ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి భరతమాతను విముక్తి చేయడం కోసం, జాతి జనులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడం కోసం మరి ఆనాడు 1893వ సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ గారు మహారాష్ట్రలోని పూణేలో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకు దాదాపు 131 సంవత్సరాల్లో అవుతున్నప్పటికీ కూడా ఏటికేటికి వినాయక మండపాల నిర్వహణలో చాలా పెద్ద ఎత్తున సంఖ్యలో పెరిగిపోతూ నిజంగా జాతి సమైక్యతను కాపాడడంలో నిజంగా మనందరం కూడా పాల్పంచుకుంటున్నాం. అయితే ఈ యొక్క ఉప్పల్ గణేశోత్సవ సమితి దాదాపు 22 సంవత్సరాల నుంచి నిజంగా మన ప్రాంతంలో వినాయక చవితి అనగానే మొదట గుర్తొచ్చేది ఆ విఘ్ననాయకుడు, తర్వాత గుర్తొచ్చేది ఆయన సేవకునిగా ఇవాళ ఆకుల మహేందర్ గారు గుర్తుకొచ్చడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మరి మండప నిర్వాహకులకు అటువైపు మరియు ఈ యొక్క అధికారులకు మరి ఒక సమన్వయం చేసుకుంటూ వారికి సేవలు చేస్తూ నిజంగా వారు కృషి చేస్తున్నారు. వారికి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వారికి ఆ భగవంతుడు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మనం కూడా ఈ యొక్క మండప నిర్వాహకులుగా నిజంగా మనందరం కూడా ఈ భారతదేశం అనేది ఇలా భిన్నత్వం ఏకత్వం అని మనం చాలా సగర్వంగా చెప్పుకుంటాం. నిజంగా ఇలా మనకు అది వరమో శాపమో తెలియదు, కానీ నిజంగా కూడా ఈ యొక్క ప్రాంతంలో నిజంగా ఎవరు కూడా ఈరోజు ఈ ప్రాంతంలో అనేక కులాల వారు, అనేక మతాల వారు, అనేక ప్రాంతాల వారు ఇలా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇలా కడుపున పెట్టుకొని కాపాడుతున్నటువంటి ఒక ప్రాంతం ఉప్పల్. కాకపోతే ఇవాళ మన యొక్క ఈ దేశం యొక్క ఇవాళ సమానత్వాన్ని, సమైక్యతను సమాధి చేయాలని ఇవాళ కొన్ని దుష్టశక్తులు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా మనందరం కూడా ఇవాళ పోలీసు వారికి సహకరిస్తూ మరి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా ముందు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఎలక్షన్ రెడ్డి గారిని, సిఐ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి సార్ గారికి, మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఏసీపీ చక్రపాణి సార్, మల్కాజ్గిరి ఏసీపీ సార్కు, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసిన మన ట్రాఫిక్ ఎస్హెచ్ఓ మేడం లక్ష్మీ మాధవ్ మేడం గారికి, మన ఇక్కడికి మా పోలీస్ స్టేషన్ ఎస్ఐలకు, ఈ ఉప్పల్ గణేష్ ఉత్సవ సమితి ప్రెసిడెంట్ మన కిషోర్ గారికి, జట్టి కిషోర్ గారు, ఆకుల మహేందర్ ఇక్కడ చాలా కాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. అందరికీ గణేష్ మండప నిర్వాహకులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. అసలు ఉప్పల్లో గణేష్ ఫెస్టివల్ అంటే చాలా గ్రాండ్గా పండుగ వాతావరణంలో జరుగుతుందని మన భాగ్యనగరం మొత్తం, హైదరాబాద్ మొత్తం చెప్పుకుంటారు. ఈసారి కూడా అదేవిధంగా గ్రాండ్గా జరుపుకోవాలి. గ్రాండ్గా అంటే మనము డీజేలు, సౌండ్ పొల్యూషన్స్ ఇవన్నీ కాదు, భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా చాలా చక్కగా మన ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా జాగ్రత్తగా జరుపుకోవాలని, సేఫ్ గణేష్ ఫెస్టివల్ జరుపుకోవాలని, ఎట్లాంటి ఇన్సిడెంట్స్ ఫ్రీ గణేష్ ఫెస్టివల్ జరగాలని మీ అందరికి కూడా కోరుతున్నాను. దీనికి సంబంధించి కొంచెం మా పోలీసు శాఖ తరఫున
బోత్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ తరఫున మీకు కొన్ని సూచనలు సలహాలు చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీరందరూ మంచి హృదయంతో, అంటే తప్పుగా భావించదు. పోలీసు వాళ్ళు ఏంది, మాది హిందువుల ఫెస్టివల్, ఇది మేము చాలా కాలం నుంచి చేసుకుంటున్నాం, వీళ్ళ రెస్ట్రిక్షన్స్ ఏందనేది ఎప్పుడు కూడా భావించకూడదు. ఓన్లీ మీరు ఇచ్చే సమాచారం బేస్ చేసుకొని మేము ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా, ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మేము బందోబస్తు ప్రికాషన్స్ తీసుకుంటూ బందోబస్తు ప్లాన్ చేసుకుంటాం. మనం ముందస్తుగా ప్లానింగ్ ఉంటే మన ప్రోగ్రామ్ ఫెస్టివల్ కూడా టోటల్ సక్సెస్ అవుతుంది. దానికి సంబంధించి అందరు కూడా ఎక్కడ గణేష్ మండపం ఇన్స్టాల్ చేసినా కానీ ఖచ్చితంగా పోలీసు శాఖకు, మా లోకల్ పోలీస్కు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇంటిమేషన్ ఫామ్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. మా పోలీస్ స్టేషన్లో కూడా ఫిజికల్ ఫామ్స్ అందరికి కూడా సరిపడాన్ని అందుబాటులో ఉంచాము. మన పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం 766 గణేష్, చిన్నవి పెద్దవి అన్నీ కూడా 766 గణేష్ విగ్రహాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది మన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో. ఈ సంవత్సరం కూడా అంతే, ఒక 20-30 ఎక్కువ తక్కువ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. అన్నీ వస్తున్నాయని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ గణేష్ పండాల నిర్వాహకులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క పేరు, డీటెయిల్స్, లొకేషను, గణేష్ యొక్క ఐడల్ యొక్క హైటు, ఇవన్నీ తదితర వివరాలు, ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, వాళ్ళ యొక్క టీం వాలంటీర్స్ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, అడ్రస్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఇస్తే మేము పొందుపరిచి దానికి సరిపడా బందోబస్తు ఎంతమంది అవసరము, ఒకవేళ మన దగ్గర అంతమంది ఉండకపోవచ్చు, బయట నుంచి కూడా మన సీనియర్ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకొని సార్ వాళ్ళు మనకు అకామిడేట్ చేస్తారు, జిల్లాల నుంచి కూడా తెప్పిస్తారు. దాని గురించే మనము అందరినీ కూడా ఇంటిమేషన్ ఇవ్వమని చెప్తున్నాం. గతంలో పర్మిషన్ అనేటోళ్ళము, ఈ పర్మిషన్ అంటే కొంచెం మన సోదరులకు ఇబ్బంది అనిపించింది కాబట్టి దాన్ని ఇంటిమేషన్ కింద మార్చేసినాం. మీరందరూ కూడా చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్క మండప నిర్వాహకుడు మీ యొక్క సమాచారాన్ని మాకు అందించాలి. ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఉంటుంది ఫార్మాట్, దాన్ని ఫుల్ చేసి ఇస్తే మేము అవన్నీ కూడా మీ యొక్క డేటా పెట్టుకుంటాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఇమీడియట్లీ మా వాళ్ళను పంపించి ఆ సమస్యను సాల్వ్ చేయడానికి మేము 24 అవర్స్ మీకు అందుబాటులో ఉంటాం. మీ కొన్ని సూచనలు చేస్తున్నాము. ఈ సూచనలో కొత్త ప్లేసుల్లో ఎక్కడ కూడా ఇన్స్టాల్ చేయవద్దని మా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే మనము ఆల్రెడీ సఫిషియంట్ ప్రతి కాలనీలో కూడా గణేష్ పండాలు ఇంతకుముందు పెట్టినాము, పాతదే కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి, రోడ్లలో అడ్డంగా ఎక్కడ కూడా పెట్టకూడదు. జనరల్ ట్రాఫిక్ ఫ్లోకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఒక సైడ్కు గతంలో ఏ విధంగా పెట్టారో అదే విధంగా పెట్టండి. గతంలో ఎక్కడైనా రోడ్డును బ్లాక్ చేస్తూ పెడితే దానికి ఆల్టర్నేటివ్ ప్లేస్ ఏదైనా ఉంటే కొంచెం చూసుకోవాల్సిందిగా. ఇప్పుడే ఇంకా మనకు సఫిషియంట్ టైం ఉంది. ఇవాళ 29th, 7th నాడు ఇన్స్టాలేషన్ అవుతుంది. మనకు ఆల్మోస్ట్ ఈరోజు 28th, 10 days టైం ఉంది. ఈ 10 daysలో మనకు సఫిషియంట్ ప్లేసు, పర్ఫెక్ట్ ప్లేస్ వెతుక్కొని అక్కడ మీరు ఇన్స్టాలేషన్కు పండాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అందరినీ కూడా ఇంకొకటి, కాంట్రవర్సీ ప్లేసెస్లో కొంచెం హిందూ ముస్లింకు ఏదైనా ఇద్దరి మధ్యలో ఏదైనా ల్యాండ్కి సంబంధించి డిస్ప్యూట్ ఉంటుంది, అట్లాంటి ప్లేసెస్లో ఎక్కడ కూడా మేము అలో చేయట్లేదు. అది మాత్రం స్ట్రిక్ట్గా మేము వార్న్ చేస్తున్నాం. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచన పెట్టుకోకూడదు. అదొకటి అందరూ కూడా సహకరించాలి. నెక్స్ట్, వీలైనంత తక్కువ హైట్ ఉన్న గణేష్ను పూజించే విధంగా ప్లాన్ చేసుకోండి. మట్టి గణపతులు, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ గణేష్ ఐడల్స్, మన ఉప్పల్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు కూడా వాటిని ప్రమోట్ చేస్తున్నారు, ఫ్రీగా కూడా సప్లై చేస్తున్నారు. అది మీరందరూ కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కెమికల్స్ వాడిన గణేష్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు వీలైనంత తక్కువ హైట్, అంటే రూపం చిన్నదైనంత మాత్రాన దేవుడు కాకుండా పోడు. మీరు అందరూ కూడా సహకరించి ఏదో పెద్ద వినాయకుడి విగ్రహాన్ని పెట్టి గ్రాండ్గా చేసినాం అనకుండా చిన్నది పెట్టి పూజలు, ఈ సేవా కార్యక్రమాలు ఎక్కువ నిర్వహించి దాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ కంక్లూడ్ చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాము. ఈ పండాల్స్ దగ్గర విజిటర్స్ అందరూ, భక్తులందరూ వస్తారు కదా, క్యూ లైన్ మెయింటెనెన్స్ కొంచెం ప్రాపర్గా ఉండేటట్టుగా చూడాలి. ఎందుకంటే అందరూ ఉదయం సాయంత్రం పూజలు జరుగుతాయి. పూజలు జరగగానే అందరూ ప్రసాదం కోసం కానీ ఇక్కడ గణేష్ దర్శనం కోసం వస్తుంటారు. వాళ్ళందరూ కూడా ప్రాపర్గా, అందరూ చిన్నపిల్లలు
లేడీసు వృద్ధులు వస్తుంటారు. వాళ్ళందరూ ప్రాపర్ క్యూ లైన్ మెయింటైన్ అయ్యేటట్టుగా వాలంటీర్స్ ప్రతి గణేష్ మండపం దగ్గర వాలంటీర్స్ అందరూ కూడా ఉండాలి. ఈ వాలంటీర్స్ అందరూ కూడా క్యూ మెయింటెనెన్స్, ఇంకొకటి 24 hours రౌండ్ ద క్లాక్ మీ వాలంటీర్స్ అక్కడ ప్రజెంట్ ఉండే విధంగా చూడాలి. ఎందుకంటే మనము గణేష్ చాలా డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి పండలు ఏర్పాటు చేస్తాం, మంచి కాస్ట్లీ విగ్రహం తెస్తాం, పెడతాం. మనం అక్కడ ఎవరూ లేకపోతే, అక్కడ ఎవరు లేని టైంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం, మనకు ఎవరైతే పగ ఉన్నారో వాడు చేసిండు వీడు చేసిండు అని చెప్పేసి మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం జరగదు. ఏదైనా జరిగినా కానీ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ ఇన్సిడెంట్స్ అంటే మనకు ముఖ్యంగా రెయిన్స్, వర్షం వచ్చినప్పుడు తడిచిపోవడము, ఈ నీళ్లు లోపలికి రావడం, ఇంకేమైనా క్యాటిల్స్, కుక్కలు అలాంటివి, లేకపోతే ఆవులు మనకు రోడ్ సైడ్ తిరిగేటి ఉంటే అవి లోపలికి వస్తుంటాయి. అవి ఏమైనా అక్కడ ఉన్న ఫ్రూట్స్ కానీ డిస్టర్బ్ చేస్తుంటాయి, తింటాయి. ఇంకోటి ఈ లడ్డును కూడా రాత్రిపూట కుక్కలు ఇట్లా వచ్చి ఏమైనా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కానీ ఇంకేదైనా అదర్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. మనం 24 hours అక్కడ ప్రజెంట్ ఉంటే ఏది జరగదు, మనకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందరూ కూడా మీ గణేష్ పండాల్స్ దగ్గర సీసీటీవీస్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాం. పెద్ద పండాల్స్ అన్నీ కూడా అబౌవ్ 6 feet 7 feet ఉన్న గణేష్ పండాల్స్ దగ్గర మన పెట్టే ఖర్చులోనే కొంత భాగం ఇస్తే రెంటల్ బేసిస్ మీద వస్తుంది. మనం పెట్టుకునే 11 days కూడా రెంటల్ బేస్ మీద సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే మనకు సర్వైలెన్స్ ఉంటుంది. ఎట్లాంటి మిస్చీఫ్ అంటే దుశ్చర్యలకు మనకు స్కోప్ లేకుండా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ సీసీటీవీస్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇంకొకటి, దీపం పెట్టేటప్పుడు కొద్దిగా మనము ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. దీపం కింద వాటర్కు సంబంధించిన తాంబాలం కానీ లేకపోతే ఇసుకతో పెడితే ఒకవేళ దీపం కింద పడ్డా కానీ అది ఫైర్ ఎక్స్టెండ్ కాకుండా అక్కడే క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదన్నా కుక్కలు కానీ ఏదైనా మనం చేయి తగిలినప్పుడు పడుకున్నప్పుడు ఉంటారు కదా వాళ్ళు, ఎట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే దీపం కింద తాంబాలం కానీ తాంబాలంలో నీళ్లు పెట్టి అది పెట్టడం, లేదంటే ఇసుక లాంటిది పెట్టి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవచ్చు. మనము ముఖ్యంగా మనకు డీజేలు మేడం చెప్తున్నారు, డీజేలు మనం ప్రొసెషన్ రోజు డీజేలు పెడుతుంటాం. డీజేలు ఎట్టి పరిస్థితుల్లో అలో చేయకూడదని చెప్పేసి మనకు పైనుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టుల గైడ్లైన్స్ ప్రకారం కూడా మన రెసిడెన్షియల్ ఏరియాస్లో 65 decibels కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఆ డెసిబుల్స్ అనేది మనకు ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా అందరూ క్యాలిక్యులేట్ చేసి కంప్లైంట్ చేస్తున్నారు. టెక్నాలజీ డెవలప్ అయిన కొద్దిగా మనకు ప్రాబ్లమ్స్ కూడా అంటే ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మనం సౌండ్ ఎంత పెట్టినాం అనేది ఆల్రెడీ మెజర్మెంట్ చేస్తున్నారు. ఈ డీజే సౌండ్ ఎంత ఉంటుంది అనేది తెలుసు మనకు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమున్నాయో దాని ప్రకారం కొంచెం డీజే సౌండ్స్ కానీ నైట్ పూట ఈ మైకులు కొంచెం హెవీ సౌండ్స్ పెడితే 100 dial కాల్స్ వస్తుంటాయి. బ్రాడ్ బ్యాండ్స్ కూడా మనం ప్రొసెషన్స్ రోజు మ్యాక్సిమం హెవీ సౌండ్స్ వస్తుంటాయి. అవి 10-11 లోపే కంక్లూడ్ అయ్యేటట్టు చూడండి ప్రొసెషన్ రోజు. ఇంకోటి, ప్రొసెషన్ రోజు మనకు ఉప్పల్లో కొంచెం రోడ్డు ఇబ్బందికరంగా ఉంది, హెవీ ట్రాఫిక్ ఉంటుంది. మీరు గతంలో రీసెంట్గా మనము బోనాల పండుగ రోజు కూడా చూసాము, రోడ్ అంతా బ్లాక్ అయింది, మన డైవర్షన్ ఇచ్చాము. కానీ గణేష్ పండల్స్ ఇమర్షన్స్ రోజు గణేష్ విగ్రహాలు ప్రతిరోజు ఉంటాయి. ప్రతిరోజు రోడ్డు ట్రాఫిక్ డైవర్ట్ చేయడం కష్టమవుతుంది. ఏదో ఒక్కరోజు 1 or 2 hours అంటే చేయొచ్చు. కాబట్టి కొంచెం మెయిన్ రోడ్ మీద ప్రొసెషన్స్ ఇమీడియట్లీ తొందరగా అయ్యేటట్టు జాగ్రత్త ఒకటి పాటించండి. ఏదైనా ప్రొసెషన్ ఉంటే మనకి బైలైన్స్లో ఎక్కువసేపు తీసుకొని కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకొని ఈ మెయిన్ రోడ్ మీద తక్కువ ఉండేటట్టుగా చూడాలి. ఇంకోటి, ఒక విగ్రహం వెళ్ళిన తర్వాత ఇంకో విగ్రహం అంటే 2 విగ్రహాలు ఒకేసారి వచ్చి మేము ముందు వెళ్తాం అని ఎక్కడ కూడా గొడవలు కాకుండా చూడాలి. మీరందరూ కూడా సహకరిస్తూ మేమందరం కూడా ప్రాపర్గా బందోబస్తు చేసుకుంటాం.
బందోబస్తులో ఉన్న పోలీసులకు సహకరిస్తూ ఈ యొక్క గణేష్ చతుర్థికి సంబంధించిన ఇన్స్టలేషన్స్, ఈ 11 days పూజలు, తర్వాత ప్రొసెషన్స్, నిమజ్జనాలు, ఈ ఘట్టాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా శాంతియుతంగా జరుపుకొని ఎట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈ యొక్క డీజేలు, రన్నింగ్ డీజే పర్మిషన్లు అక్కడ ఇస్తారు, వేరే సైబరాబాద్ వేరే చోట్ల ఇస్తారు, మరి ఓన్లీ ఇక్కడ కొన్ని చోట్లనే ఆంక్షలు విధిస్తున్నారని ఒక సందేహం చాలా వాటి ఉంటుంది. దాన్ని కూడా నివృత్తి చేయాల్సిన వచ్చినా మరి మాకు అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం కాకుండా అందరికీ వచ్చినట్టు చేస్తే బాగుంటుంది. డీజే పర్మిషన్లు హైదరాబాద్, సికింద్రాబాద్లో మరి చాలా గ్రాండ్గా తీస్తారు వాళ్ళు. మేము ఎందుకు తీయలేకపోతే ఒక భావన ఉంటుంది. మీరు పూజలు మంచిగా చేయమని చెప్పారు, పూజలు మంచిగా చేస్తారు, మరి తీసేటప్పుడు కూడా అదే విధంగా తీస్తే బాగుంటుందని మాకు అవకాశం ఇవ్వాల్సింది మేము కూర్చున్నాం. మరి చివరిగా మన ముఖ్య అతిథి మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. ఉప్పల్ గణేష్ ఉత్సవ సమితి ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆర్గనైజర్ సాగల మహేందర్ గారు మరియు ప్రెసిడెంట్ అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. తర్వాత వేదిక క్రింద ఉన్న పుర ప్రముఖులందరికీ కూడా రాబోయే గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకునేందుకు మీకందరికీ శుభాభినందనలు తెలుపుతూ మీకందరికీ ఈనాటి సమావేశానికి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మనకు గణేష్ ఉత్సవ సమితి ఉత్సవాలలో మనకు 3 స్టేజ్లు ఉంటాయి. మొదటగా మనకేమంటే మనకు ఇన్స్టాలేషన్ 7th రోజు పండుగ ఉంది. దానికన్నా ముందు రోజులు మనము గణేష్ పండాలు అంటే మనం దానికి గణేష్ను మనము పెట్టుకోవడానికి కన్నా ముందు మన గణేష్ని తీసుకొస్తాము. తర్వాత పండాలు కన్స్ట్రక్షన్ చేస్తాము. దానికి కరెంట్ కనెక్షన్ కానీ, దాని పర్మిషన్ కానీ, తర్వాత మొదటగా మనం పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది ఆన్లైన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో మీరు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అది అందరికీ ఫ్రీ. అది వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రతి ఒక్క గణేష్ పండాల్ ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్లో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా తర్వాత పండగ రోజు మరియు తర్వాత ఈ 11 రోజులు ఉత్సవం దినాలు, తర్వాత నిమజ్జనం రోజు, ఈ విధంగా 3 స్టేజ్లు ఉంటాయి. మీరు ఏవేవైతే జాగ్రత్తలు తీసుకోవాలో దాని గురించి మా ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. ముఖ్యంగా మనం ఏంటంటే ఈ గణేష్ ఉత్సవాలను మనం శాంతియుతంగా సహృద్భావ వాతావరణంలో ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని నేనంతా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ అందరికీ మనవి చేస్తున్నాను. మొదటగా మనం పండాలు ఇన్స్టాల్ చేసేటప్పుడే మనకు అక్కడ మీకు తెలుస్తుంది. పాత ప్లేసెస్లోనే మీరంతా గణేష్ను ప్రతిష్ఠించాలని కోరుకుంటున్నాను. కొత్త ప్లేసెస్ మీరు డిస్కరేజ్ చేయండి. తర్వాత ఏదన్నా డిస్టర్బెన్స్ ఉంటుంది ఆ ల్యాండ్ ప్లేస్ గురించి ఏదన్నా డిస్టర్బెన్స్ ఉంటే ముందే పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అదేనా డిస్టర్బెన్స్ ఉంటే మనం చూసి మాట్లాడి వాళ్ళతో శాంతియుతంగా పరిష్కరించుకొని అక్కడ గణేష్ పండుగలో గణేష్ని విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని మన ఉత్సవాలను శాంతియుతంగా చేసుకుందాం. అదేవిధంగా ముఖ్యంగా సెక్యూరిటీ ఇంపార్టెంట్. అక్కడ మనకు గణేష్ పండాల్లో మనకు ప్రతిరోజు ఉదయం సాయంత్రము మహిళలు, వృద్ధులు అందరూ వస్తూ ఉంటారు. ముఖ్యంగా మనకు పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే స్నాచింగ్స్ అవుతూ ఉంటాయి. మహిళలకు పుస్తకాలు తీసుకుపోయే కేసెస్ అవుతూ ఉంటాయి మాకు చాలాసార్లు. తర్వాత పిక్ పాకెటింగ్లు కూడా అవుతూ ఉంటాయి. కొంచెం ఏంటంటే మా పోలీస్ వాళ్ళు కూడా విజిట్ చేస్తూ ఉంటారు. మీకు అందరికీ తెలుసు, ప్రతి పండాల దగ్గర పోలీస్ సెక్యూరిటీ పెట్టాలంటే చాలా కష్టం అది. కాబట్టి వాలంటీర్స్ని తయారు చేసుకొని మీరు అక్కడ పెడితే ఏ చిన్న ఉన్నా కూడా మీరు ఆ క్యూను ఆర్గనైజ్ చేసుకొని చేస్తూ ఉంటే ప్రశాంతంగా జరుగుతుంది. తర్వాత
చాలా ప్లేస్లలో మనకు ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. పండాల్స్లలో ఈ ఎలక్ట్రిసిటీ ఫైర్ యాక్సిడెంట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి అంటే మంచి క్వాలిటీ ఉన్న ఎలక్ట్రిసిటీ వైర్స్ అవి పెట్టేసి వాళ్ళకి చెప్పేసి మీరు అవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నైట్ టైము మీరు కంపల్సరీగా ఆర్గనైజర్స్ కనీసం ఒక ముగ్గురని ఉండాలి. ఎందుకంటే 24 hours అంటే వంతుల వారిగా వాళ్ళు నైట్ టైం మేలుకతో ఉంటే మనకు ఆల్మోస్ట్ 11-12 వరకల్లా అందరూ భక్తులు వస్తుపోతూ ఉంటారు. తర్వాత మిడ్నైట్ 2 తర్వాతనే మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో కనీసం ఒక్కరన్నా పండాల్లో మేలుకతో ఉంటే నైట్ టైం మా పోలీస్ వారు కూడా విజిట్ చేస్తూ ఉంటారు, పెట్రోలింగ్లో ఉంటారు, పండాల్లో మనం విజిట్ చేస్తారు, అక్కడ పాయింట్ బుక్ పెట్టి సంతకాలు కూడా చేపిస్తాము. కాబట్టి కనీసం ముగ్గురన్నా ఉండి ఒకరు మేలుకతో ఉండి మిగతా వాళ్ళు పడుకొని వంతుల వారిగా 2 hours 3 hours చేస్తూ ఉంటే మనకు నైట్ టైం ఏ చిన్న ఇది డిస్టర్బెన్స్ ఉన్నా మనకి ఇంటిమేషన్ వెంబడే తెలుసు. లేకపోతే ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగే వరకు కూడా మనకు తెలియదు. కాబట్టి దయచేసి ఉత్సవ సమితి వాళ్ళకు కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మా పోలీస్ వారి తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఉత్సవాలు ముగిసిన తర్వాత మనము నిమజ్జనం రోజు మనం ఎక్కువగా మన వెహికల్స్ మనము 2-3 వెహికల్స్ పెట్టకుండా మీరు ఉత్సవ విగ్రహాన్ని మనకు గణేష్ నిమజ్జన విగ్రహాన్ని ఒకటే వెహికల్స్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకు మీకు తెలిసిందే, మన దగ్గర 2 నల్ల చెరువు ఒకటి ఉన్నది ఉప్పల్లో, తర్వాత దేవేంద్ర నగర్లో ఒకటి బేబీ పాండ్ ఉంది. అంతే, మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనకి రోడ్డు కన్స్ట్రక్షన్ బాగాలేదు. మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు కూడా ట్రాఫిక్ చాలా ఆమెకు ఇబ్బంది అవుతూ ఉంది. ప్రతిరోజు మనకు ఆ రోజులు కూడా మనకు నిమజ్జన టైంలో చాలా ఇబ్బంది అవుతూ ఉంది. మీరు 2 వెహికల్ 3 వెహికల్స్ పెట్టకుండా దయచేసి కోఆపరేట్ చేస్తే మనం ప్రశాంతంగా జరుపుకొని ప్రజలకు ఇబ్బంది కాదు. మనకు మెయిన్ మోటివ్ ఏంది? మనకు ప్రజలకు ఇబ్బంది కావద్దు. ప్రజల మోటివ్ మనము మీరంతా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈయన వినాయకుడిని ఎంత బాగా మీరు సేవించుకుంటారో, ఎంత ప్రశాంతంగా సేవించుకుంటారో మీరు అంత పెద్ద నాయకులు అవుతారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు వినాయకుడిని ఇబ్బంది పెట్టినట్టే, ట్రాఫిక్లో నిలబెడితే వినాయకుడిని ఇబ్బంది పెట్టినట్టే కదా. కాబట్టి మీరు వినాయకుడిని ఇబ్బంది పెట్టకుండా మీరు ప్రశాంతంగా నిమజ్జనం చేస్తుంటే మీరు పెద్ద నాయకులు అవుతారు. కాబట్టి ఆ రోజు మీరు ఇంతకుముందే డౌట్ చెప్పారు, ఇది డీజేలు పెట్టొద్దని చెప్పేసి. అది రేపు మా సిపి గారిది కోఆర్డినేషన్ మీటింగ్ ఉంది కూడా. మీ అందరికీ మీ గణేశోత్సవ సమితి ఆర్గనైజర్స్ను వీళ్ళందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. రేపు 4 o'clock మన ఎల్బీ నగర్ జిఎస్ఎం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మన్సూరాబాద్, అక్కడ రేపు సాయంత్రం 4 గంటలకు మీటింగ్ ఉన్నది. మేము కూడా సార్ దృష్టికి తీసుకెళ్తాము. సైబరాబాద్ ఏరియాలో, హైదరాబాద్ ఏరియాలో డీజేస్ పర్మిషన్ ఇస్తున్నారు, మన దగ్గర లేరని చెప్పేసి. అది పర్మిషన్ ఇవ్వాలంటే సిపి గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ ఇస్తారు. రేపు మీ ఆర్గనైజర్స్ను కూడా నేను ఆహ్వానిస్తున్నాను. మీరు కూడా రావాలని. అక్కడికి 4 o'clock ఉంటుంది మీటింగు. మీకు రేపు మార్నింగ్ కూడా మళ్ళీ పర్సనల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం అందరికీ. మీరు వస్తే మేము ఈ సమస్యలు ఏమన్నా డైరెక్ట్ సిపి గారికి చెప్పుకోవచ్చు. సార్ కూడా డైరెక్షన్స్ ఇస్తారు. అవన్నీ ఆ సమస్య ఏదున్నా కూడా మనం సార్ దృష్టికి తీసుకెళ్ళి అది చేసుకున్నాం, ప్రశాంతంగా చేసుకున్నాం. మనం ఏంటంటే మన మోటివ్ ఏంటంటే ప్రజలందరికీ ఇప్పుడు సౌండ్ ఎక్కువ పెడితే కూడా నైట్ టైం ఏమవుతుందంటే చాలామంది వృద్ధులు ఉంటారు, పిల్లలు ఉంటారు. నైట్ టైము ఈ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకే మనము ఈ పెట్టుకోవాలి సాంగ్స్ కానీ సౌండ్. ఇది తర్వాత ఏమైందంటే సౌండ్ పొల్యూషన్స్ వాళ్ళు అందరూ ఫోన్ చేస్తూ ఉంటారు, మాకు ఇబ్బంది మీకు ఇబ్బంది. ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా మనం 10 తర్వాత బంద్ చేసుకుంటే మనకందరికి ప్రజలకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. మన ప్రజల్ని ఇబ్బంది పెట్టుకోకుండా, గణేష్ని కూడా ఇబ్బంది పెట్టకుండా, మన వినాయకుని ఇబ్బంది పెట్టకుండా 10 తర్వాత ఆయనను కూడా పడుకొని ఇచ్చి మళ్ళీ ఆయన పొద్దుగాల మళ్ళందరికీ దర్శనం ఇవ్వాలి కదా అందరికీ. కాబట్టి ఆయన కూడా 10 తర్వాత నిద్రపుచ్చేస్తే అంత ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మీ అందరూ మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ పిలిపించేసి అందరినీ మమ్మల్ని ఆహ్వానించి ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గణేష్ ఉత్సవాలను మీరందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటూ మీరంతా పెద్ద నాయకులు కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.
డీజేల గురించి సార్ రికమెండ్ చేస్తే డీజే పర్మిషన్ వస్తే కూర్చోండి. మరి ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క వివిధ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులకు, మరి కాలనీ సంఘాలకు, మాజీ అధ్యక్షులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటగా ఏసీబీ గారికి ఈ యొక్క మా మట్టి వినాయక ప్రతిమ, అలాగే జూట్ బ్యాగ్ని అధ్యక్షుడు జడ్డ కిషోరు, మాజీ అధ్యక్షుడు రామరాజు గారు చెల్ల మీద ఒకరు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము. కండువా వేస్తూ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము. ఇద్దరిద్దరే లింగపల్లి అనిల్, అలాగే ఉప్పల్ సిఐ ఎలక్షన్ అని ఒక నినాదం తీసుకొచ్చినాం మేము గతంలో మహేష్ భాగవత్ గారు ఉన్నప్పుడు. కానీ అది ఇంప్లిమెంట్లో ఈ సంఘం ఒప్పుకున్నా వేరే సంఘం ఒప్పుకోదు. మరి వివిధ రకాల హిందూ సంఘాలు ఉంటే వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు. కానీ మంచి కాన్సెప్ట్, ఒకే కాలనీకి ఒకే వినాయకుడు అంటే ఈ గల్లీ పొడవునా 4-5 వినాయకుడు ఉండడం వల్ల డిస్టర్బ్ అవుతుంది. అందరూ ఒకే చోట తెచ్చుకుంటే బాల్ గంగాధర్ తిలక్ ఆశయాలు కూడా నెరవేర్చే వాళ్ళు అవుతారు. మరి సామూహికంగా వినాయక చవితి ఉత్సవాలు చేసుకుంటే సంఖ్యాబలం పెరుగుతుంది, మన మనోబలం పెరుగుతుంది, మన యొక్క బలం కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు పోతే బాగుంటుంది నా యొక్క ఆలోచన మాత్రమే. అది ఇంప్లిమెంటేషన్ మీ ఇష్టం. మరి ఇప్పుడు ఈ సీరెడీ తర్వాత తొందరగా క్లోజ్ చేస్తాం, 2 minutes. అలా తర్వాత పన్నాల ప్రవీణ్ ముద్రాజ్ గారికి 11 అడిగింది నన్ను, ఇప్పుడు 2 ఇచ్చేసిన, ఇంకా 9 ఇచ్చేస్తారు. రండి చేయకండి ముంగండి. అలాగే అంతే సుధాకర్ ముంగడు రావచ్చు. ఎస్ఐ మన అడ్మిన్ ఎస్ఐ కోటేశ్వరరావు గారికి, మా మాజీ అధ్యక్షులు ఈరెల్ రవీందర్ రెడ్డి గారు, అలాగే కాలనీ అధ్యక్షులు, ఇక్కడికి కాలనీ అధ్యక్షులు చాలామంది విచ్చేశారు, వాళ్ళతో కూడా ఇవ్వాల్సిన కూర్చున్నాం. సాయిబాబా కాలనీ అధ్యక్షులు అంజిరెడ్డి గారు, చర్మిగా రవీంద్ర రెడ్డి గారి కోసం కొంచెం మూడు. తర్వాత మన జబర్దస్త్ ఫేమ్ నరేష్కి ప్రదీప్ రెడ్డి, అలాగే మా మిత్రులు రామరెడ్డి, నరేష్ మీరు వంగాల్సి వస్తుంది. కూర్చునియండి, మోకాళ్ళ మీద కూర్చోండి, మోకాళ్ళ మీద కూర్చోండి, ఇద్దరు మోకాళ్ళ మీద కూర్చోండి, ఇద్దరు రైట్. అలాగే మాస శేఖర్ గారు, కొండలరెడ్డి గారు, ఎస్ఐ చిరంజీవి గారికి మన యొక్క ప్రతిమ జూట్ బ్యాగ్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. గొరిగి ఐలేష్, బర్లకృష్ణ గారు వేదికపై వస్తున్నారు. ఎస్ఐ నరేందర్ సార్ గారికి బర్లకృష్ణ గారు తొందరగా. గొరిగి ఐలేష్, ఇదంతా గమనించండి. కనీసం మన ఇళ్లలోనన్నా మన మిత్రుడు మట్టి గణేశుడు ఇస్తున్నాడు ఫ్రీగా, కాబట్టి మన ఇళ్లలోనన్నా మనము మట్టి గణేశుడు ప్రదర్శిస్తే చాలా బాగుంటుంది. అంటే పర్యావరణ హితం అది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా. మనం ఎలాగో పండాసులలో మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెడతా ఉన్నాము, కనీసం మన ఇళ్లలో మట్టి గణేశులను మాత్రమే పూజిద్దామని మనం ఒక ప్రతిజ్ఞ చేసుకుంటే చాలా పర్యావరణానికి హితంగా ఉంటుంది. అది మా యొక్క మనవి అంతే.
థ్యాంక్ యూ సార్. తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎస్ఐ మధు గారికి మన బద్దం జ్ఞానేశ్వర్, సతీష్ ముదిరాజ్, చింతల నరసింహరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? తొందరగా ఎస్ఐ లాస్ట్ గణేష్కి ఇచ్చేసి అయిపోయింది. చివరిగా మాధవరెడ్డి ఎస్ఐ గారు ఉన్నారు. వారికి సురేష్ నేత మరియు జగన్, ముదిగొండ జగన్ ఎస్ఐ మాధవరెడ్డి గారికి ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. సురేష్ నేత. సుక్క కిరణ్ గారు, అలాగే మన సురేష్ వాళ్ళు సోమిరెడ్డి గారికి ఇవ్వాల్సిందిగా వచ్చినాం. సుక్క కిరణ్ సార్కి ఈ అయిపోయిన తర్వాత మిగతాలో అందరికి పంచుతాం. ఈ ప్రోగ్రాంకి విచ్చేసి ఈ యొక్క సోమిరెడ్డి గారికి సుక్క కిరణ్ గారు రేడా నిరంజన్ చారి సురేష్ అంజిరెడ్డి అన్న మీకు కూడా అంజిరెడ్డి గారికి కూడా ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. రెండు ఇవ్వండి. కాలనీ ప్రెసిడెంట్ సర్వేకాల వారికి ఇవ్వాల్సి కూర్చున్నాం. మరి ఈ ప్రోగ్రాం ఇచ్చేసి మమ్మల్ని అందరినీ ఈ యొక్క అన్ని విధాలా సహకరిస్తూ ఈ వినాయక చవితి ఉత్సవాలు ముందుకు తీసుకుపోవాల్సిందిగా సలహాలు సూచనలు ఇచ్చినటువంటి ఏసీబీ చక్రపాణి సార్ గారికి, ఎలక్షన్ రెడ్డి గారి సార్ గారికి, మరి ఎస్ఐలకి, లక్ష్మీ మేడంకి, బర్నాల ప్రవీణ్ ముదిరాజు గారికి, కందికంటి అశోక్ అన్నకి, మరి వేదిక పైన మా పూర్వ అధ్యక్షులు అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక ఫోటో సెషన్ తీసుకున్నాం. ఆ విఘ్ననాయకుడు ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని, వారికి ప్రజాక్షేత్రంలో ఆ భగవంతుడు ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వేడుకుంటూ తదుపరి జన్మదిన ఉత్సవాలు కూడా ఉంటాయి. దాంట్లో కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాను. హైట్ని నిర్ణయించుకోండి. వింటున్నారా అందరూ? ఉప్పల్ గణేష్ ఉత్సవ సమితి అందరికీ దయచేసి వింటారా? 14 ఫీట్ కంటే ఎక్కువ ఉన్న విగ్రహాలు ఏవి మన ఏరియాలో నుంచి బయటికి వెళ్ళవు. ఎక్కడ టర్నింగ్ కావు, ఎక్కడ పైకి ఎక్కవు. దీన్ని చూసుకోండి. దయచేసి మీరు ఒకసారి విగ్రహాలు పెట్టుకుంటున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. 14 ఫీట్ కంటే చిన్న ఉన్నవి ట్యాంక్ బండ్ వెళ్తాయి. దగ్గర 500 విగ్రహాలు వెళ్తున్నాయి మన ఏరియా నుంచి ప్రతి సంవత్సరం. కానీ ఈసారి ఫ్లైఓవర్ వల్ల, కారిడార్ వల్ల మనకి విగ్రహాలు ఏమి వెళ్ళడానికి లేదు. దయచేసి గమనించండి అందరూ.